సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం కొత్త వీడియోతో వచ్చా. ఈరోజు మళ్ళీ కొత్త కాలువ దగ్గరికి వచ్చా. నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో ఒక్కసారి మొత్తం సరౌండింగ్ చూసేయండి. బాగుంది కదా సరౌండింగ్ అంతా. చుట్టూరు ఇటుపక్క ఏమో గుడి ఉంది, అటుపక్క ఏమో ఊరుంది. ఇటు కూడా ఊరే మొత్తం. సో ఈ ఊరు పేరు చంద్రవరం అన్నమాట. ఇది వరకు ఏదో కాలువ కలిసిందంట. ఆ కాలువ కలిసి ఇలా వచ్చేదంట. ఇప్పుడేమో ఓన్లీ వర్షం నీళ్ళు మాత్రమే వస్తున్నాయంట. వర్షం నీళ్ళు తప్ప ఏమీ రావట్లేదంట. సో 4 రోజుల క్రితం ఇక్కడ కూడా మన ఎర్రకాలువ వచ్చినట్టే నీళ్ళు చాలా ఎక్కువగా అటు సైడ్ మొత్తం ఓవర్ఫ్లో అయినాయి అంట రోడ్ల మీదకి. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం నీట్గానే ఉంది చూడడానికి. బట్ అయినా నీళ్ళు ఫ్లో ఎక్కువగానే ఉంది. అదిగోండి నీళ్ళు ఫ్లో చూసారా? ఇంకా అలా నీళ్ళు అలా వెళ్తూ ఉంటున్నాయి. ఇది ఎదర అంటే గోదావరికి మన ఎక్స్టెన్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, గోదావరి డివైడ్ చేస్తారు కదా. అలా డివైడ్ చేసినప్పుడు ఇది వెళ్ళి డైరెక్ట్ దానికి కలుస్తుంది అంట. అలాగా ఇది ఒక ఎక్స్టెన్షన్ అండి, ఇంకంతే. అలాగా గోదావరిలో మిక్స్ అయిపోద్ది ఇది వెళ్ళిపోయి. ఇలా మరి గోదావరి అంటేనే చాలా మట్టుకి ఇలా వరద నీరు అంతా కలిసిపోతూ ఉంటుంది గోదావరిలో. ఈ వరద నీరు ఇవన్నీ కలిసిపోయి ఆఖరికి వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఎంత కలిసినా సముద్రం అంత హెవీగా పెరిగిపోదు, అంత తగ్గిపోదు. ఒక మాదిరిగా మహా అయితే పెరిగితే కొంచెం పెరుగుతుందేమో, దానికంటే ఎక్కువ ఏం పెరిగిపోదు సముద్రంలో ఉన్న వాటర్. ఇప్పుడు వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మీరెవడో యాడ్ చేస్తున్నారు చూడండి. 2 కేజీలు ఉల్లిపాయలు 50 రూపాయలు. 100 రూపాయలు అంటే 50 రూపాయలు అన్నాను నేను. 2 కేజీలున్నర 100 రూపాయలు అంటే. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి చంద్రబాబు వచ్చి. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడడానికి క్లైమేట్ అయితే ఇప్పుడు చాలా బాగుందండి. ఈ వర్షాకాలం అంతా క్లైమేట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కలా ఉంటుంది. జనరల్గా కొన్ని ప్రదేశాలకు వెళ్తే అరే ఈ క్లైమేట్ చాలా బాగుంది అనిపిస్తుంది. కొన్ని చోట్ల అంత ప్రదేశం ఏం బాగాలేదు అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల క్లైమేట్ అంత బాగోకపోయినా లొకేషన్స్ చూస్తే మనకి చాలా బాగుంది లొకేషన్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం వర్షం వచ్చేలా ఉంది కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తుంది. స్కై బాగా లైట్గా వర్షం వచ్చేలా ఉంది. కొంచెం ఇలా బ్లాక్గా కూడా అయిపోయింది కొంచెం క్లైమేట్. ఏంటంటే ఎండ ఎక్కువ రావట్లే, ఒక మాదిరిగా వస్తుంది ఎండ అనేది. సో అలాగా ఈ వాటర్ ఇలా వెళ్తున్నాయి కదా, వెళ్తూ ఉంటే ఈ కొంచెం ఇగో చేపలు అవి పడతారు అనుకుంటా ఎదర. మళ్ళీ అక్కడ ఒకటి వేశారు, ఒక వల ఒకటి కనిపిస్తుంది నాకు లైట్గా. అవి ఖచ్చితంగా ఉంటాయండి వల్ల ఎక్కడ చూసినా. ఈ వర్షం నీరులో ఇప్పుడు ఖచ్చితంగా చాలా చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుర్రపు డెక్క ఉంది కదా ఇక్కడ, వీటి లోపల చాలా చేపలు ఉంటాయి. ఇందాకే చూసాను అనమాట. కొంగ ఏదో వచ్చి అక్కడ వాటి మధ్యలో నుంచి చేపలు తింటుంది. అయిగో వెయిట్ చేస్తున్నాయి పక్షులు దాని మీద. అగో 2 కుర్రోళ్ళు అక్కడ చేపలు కూడా పడుతున్నారు ఎదురు. అలా చేపలు పట్టి వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. కొంగలు వెయిట్ చేస్తూ ఉంటాయి. అగో చెట్టు మీద 3-4 కొంగలు ఉన్నాయి. అదే మన పని మనం చేసుకుంటూ పోవాలంటారు చూసారా. నేచర్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది అంటారు చూసారా, అదే ఇది. దానికి ఇదే నిదర్శనం అనమాట. చేపలు వెళ్తూ ఉంటే అది వాటి ఫుడ్ అవి తింటూ ఉంటాయి. ఎస్కేప్ అవడానికి ఇవి పెట్టాడు. బట్ వీటిల్లో కూడా వచ్చి కొంగలు వచ్చి వెతికి మరీ తింటున్నాయి అనమాట. కొంగలైనా ఏమైనా అంతే. లైఫ్లో కూడా అంతే. కొన్నిసార్లు కొన్ని ఆపర్చునిటీస్ మన దగ్గరకు వస్తాయి, కానీ మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో మనకే తెలియాలి. ట్యాకిల్ చేయకుండా జస్ట్ అది మన దగ్గరకు వచ్చింది కదా అదే సెట్ అయిపోద్ది అనుకుంటే అవదనమాట. కొన్ని ఆపర్చునిటీస్ని మనమే ట్యాకిల్ చేయాలి. ఇగోండి ఇక్కడ నేను చెప్పినట్టు మన నీళ్ళు ఎక్కువ వచ్చినట్టున్నాయి. ఈ బ్రిడ్జ్ మీద కూడా నీళ్ళు ఇలా వెళ్ళినట్టున్నాయి హెవీగా. ఆ గుర్రపు డెక్ అంతా కుళ్ళిపోయి బ్రిడ్జ్ మీద ఉన్నది. క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ. 2 ఆడవాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఈ గుర్రపు డెక్ అంతా ఉంది దీని మీద, బ్రిడ్జ్ మీద అంతా. కింద కనిపిస్తుంది కదా,
ఆ గుర్రపు డెక్క అనేది చాలా దరిద్రం అండి అసలు. ఇది తీసుకొచ్చి వేసింది మన బ్రిటిషర్స్ అంట. వాళ్ళు చేసిన దరిద్రమైన పని ఇది ఒకటి అనమాట. సో వాళ్ళు చేసి చాలా అంటారు కానీ మేము ఏదో మంచి చేస్తాం, ఇండియాకి ఏదో మంచి చేస్తాం అంటారు. అంత అంత దారుణంగా రూల్ చేసి ఇండియాని తొక్కేసి మొత్తం ఏదో కొంత ట్రైన్లు వేసాం, మీకు మంచి మంచి రోడ్లు తీసుకొచ్చాం, ఇలాంటి సోది మాత్రం చెప్తారండి. తర్వాత మన ఇండియాలో ఉన్న సంపద అంతా పట్టుకెళ్ళిపోయింది, అది ఎవరికే కనిపించదు. ఆ సంపద ఉంటే మన ఇండియా ఇంకా బాగా డెవలప్ అవుతున్నాము, అందరికంటే రిచెస్ట్ కంట్రీ అవుతున్నాము. ఇక్కడ ఉన్న సంపద పట్టుకెళ్ళడం వల్లే కదా ఇంగ్లాండ్ అంత బాగా డబ్బున్న కంట్రీ అయిపోయింది. అంతే కదా. సో కొంతమంది అలాగే అంటూ ఉంటారు అనమాట, మనం డిస్ట్రాక్ట్ చేయడానికి డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ వాడుతూ ఉంటారు. మనకి ఏదో ₹10 ఇచ్చి ₹20 లాగుతారు మన దగ్గర నుంచి. సో అవన్నీ గమనించండి ఎప్పుడన్నా. జనాలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ చెప్తున్నాను అనమాట. అండ్ చూడండి చేప ఎలా ఎగిరిందో మొత్తం, భలే ఉంటాయి ఇలాగా. అందుకే ఈ ఇలాంటి వాటర్ ఉన్న ఏరియాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేచర్తో బాగా దగ్గరగా కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఆ వాటర్ ఇలా జంప్ అవుతూ ఉంటే, ఫిషెస్ అలా జంప్ అవుతూ ఉంటే నేచర్ చూడడానికి చాలా కామ్గా ఉంటుంది. బట్ దాని టైం వచ్చినప్పుడు తొక్కుంటే వెళ్ళిపోద్ది, ఎదర ఎన్నున్నా ఏమున్నా పట్టించుకోదు. సో నేచర్ అంటే అంతే, దాని యొక్క నేచర్ అంతే అంటాను చూసారా, దాని యొక్క స్వభావం అంతే. ఇది కూడా అంతే, చక్కగా వాటర్ అలా వస్తూ ఉంటాయి, స్మూత్గా వెళ్తూ ఉంటాయి, దాన్ని ఏది ఆపలేదు, అవి వెళ్ళిపోతానే ఉంటాయి అన్నమాట. ఆడవిడ కూరగాయలు అమ్ముతున్నాడంటే ఆవిడకన్నా కావాలి తీసుకోండి. ఒక ట్రైన్ కూడా వెళ్తుంది, ఇక్కడికి వినిపిస్తుంది సౌండ్. అటు నుంచి అలాగా బ్రాహ్మణగూడెం నుంచి రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది. సో దగ్గర నుంచి అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట ట్రైన్. అండ్ ఇటు సైడ్ ఇది చాలా ఫేమస్ రైల్వే ట్రాక్ అనమాట. సో రాజమండ్రికి వైజాగ్ వెళ్ళాలంటే ఈ ట్రాక్ నుంచి ఇలా వెళ్తాయి అన్నమాట ట్రైన్లన్నీ. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జనరల్గా తెలీదు అందరికీ, ఎందుకంటే ఈ బాగా పల్లెటూర్లు కాబట్టి అంత తెలీదు. ఇది బాగా లోపలికి అనమాట. అక్కడ బ్రాహ్మణగూడెం అవన్నీ పైన ఉంటాయి. ఇదివరకు బ్రాహ్మణగూడెం స్టేషన్ ఉండేది, ఇప్పుడు స్టేషన్ ఉంది కానీ స్టేషన్ అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఏమో కానీ మొత్తం అంతా అక్కడ ట్రాక్లు ఉన్నాయి కానీ మిగతా అవి ఉంటాయి కదా పక్కన ప్లాట్ఫామ్స్ అవన్నీ పగలగొట్టేసి ఉన్నాయి, అవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారనుకుంటా. ఇటు సైడ్ పనులు చేస్తారు కదా, అటు భీమవరం సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ పనులు చేస్తున్నారు, అందుకే మొత్తం ఇటు సైడ్ అంతా బ్రేక్ చేసి పడేశారు. మన నిడదవోలులోనేమో ఆ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో 5 సంవత్సరాల క్రితం నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది అవనే అవ్వట్లేదు, అది ఎప్పుడుగా వద్దో ఆ ప్రాజెక్ట్ మనకు తెలియదు. బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే, ఇగో క్లైమేట్ ఒక్కోసారి నీడ కింద ఉన్నట్టే ఉంటుంది, ఒక్కోసారి మళ్ళీ ఎక్కువైపోతుంది, ఎండ పెరిగిపోయింది మళ్ళీ. అది వచ్చింది, కొంగ వచ్చింది, అనుకుంటా సైలెంట్గా వచ్చింది అనమాట. అలా పద్ధతిగా ఎదురు చూస్తూ ఉంటుంది. సో వీటిని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. అలా పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు అవకాశం వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటాయి. అలా వెయిట్ చేస్తా ఒకేసారి పట్టుకుంటాయి దేన్నైనా. సో అలా వెయిట్ చేయాలండి. కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి, కొన్నిసార్లు మనమే వెళ్ళి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు ఒకటే రూట్లో వెళ్ళొద్దు, ఒక్కోసారి క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఒక్కోసారి మనమే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. సింపుల్ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని ఉంటుంది చూసారా. సో నీ యొక్క డెస్టినీ అంటే ఏం లేదు, మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకుంటారండి. అది మీ చేతిలోనే ఉంటుంది, మీరు రాసుకున్నారనుకో మీ చేతిలోనే ఉంటుంది. లేదు ఎవడికి పడితే వాడికి ఇచ్చారనుకో రాసుకోవడానికి. ప్రతి ఓడు దర్శకత్వం ఏం చేస్తాడో, ప్రతి ఓడు ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటూ ఉంటాడు. ఎవడికి నచ్చినట్టు వాడు మార్చేస్తూ ఉంటాడు, మీ జీవితాన్ని మార్చేస్తూ ఉంటాడు. అందుకే ఎవడికి మీ జీవితాన్ని మార్చేయడానికి ఆడికి మాత్రం పెన్ను ఇవ్వకండి, ఎవడికి నచ్చింది వాడు చేయండి.
బట్ అందరూ అనొచ్చు ఎవడికి నచ్చింది అది చేస్తూ ఉంటే అందరూ బాగుంటారు, పైగా అది కుదురుతుందా కుదరదా అని అంటూ ఉంటారు. మీకు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందండి, మీరు తలుచుకోవాలి. ఇక్కడ ఏదైతే అనుకుంటామో అది బయటకు చూపించామనుకో అన్నీ జరుగుతాయి. అది అనుకుని అరే ఇది చేస్తే ఇది అవుతుందేమో, అది చేస్తే అది అవుతుందేమో, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఉంటుంది ఒకే లైఫ్ కదా. సో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది క్రియేట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తా, ఈ లైఫ్ లాంగ్ ఇలాగా మనకు నచ్చింది చేయకుండా ఆడు చెప్పింది చేసి వీడు చెప్పింది చేసి లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటాం కంటే మనం కావాలనుకున్న చేసి హ్యాపీగా ఉంటే బెస్ట్ కదా, అంతే. సో మీ చేతిలోనే ఉంటుంది, మీరు ఏం చేయాలనుకున్నా, మీరు ఏ ప్యాషన్ తీసుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరండి, అది మీ చేతిలో ఉంటుంది. అది చేయకుండా ప్రయత్నం అయితే చేయడం ఆపద్దు, ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో ప్రయత్నం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ముందుకు వెళ్తాం. ప్రయత్నం చేయకుండా ఎక్కడితో అక్కడితో ఆపేసి అరే ఇంతే నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా ప్రతిదానికి ప్రయత్నం చేయండి. అది చేసి ఏది ఆకుండా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం టాపిక్ వచ్చేస్తే, ఇంకా ఇదిగోండి క్లీనింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు, వేస్తున్నారు ఇక్కడ క్లీనింగ్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోండి ఇంకా క్లీనింగ్ అవుతుందని చెప్పాను కదా, ఇంకా అవ్వలేదు మొత్తం, ఇంకా చాలా ఉంది క్లీన్ చేయాల్సింది. సో మన శివలింగం భలే ఉంది, అది నీటి మధ్యలో పెట్టుంటే ఇంకా బాగుండేది. నీటి సైడ్కి పెట్టారు, కరెక్ట్గా ఈ సెంటర్లో ఎక్కడైనా పెట్టుంటే ఇంకా బాగుంది అనమాట చూడడానికి. అదేంటది బాహుబలిలో సీన్ లాగా పైనుంచి నీళ్ళు అలా పడుతూ ఉంటాయి చూసారా, తీసుకొచ్చేసి డైరెక్ట్ జలపాతం కింద పెడతాడు, అలా పెట్టుంటే ఇంకా సెటప్ ఇంకా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇవన్నీ చూసుకొని తిరగాలని ఉంటుంది అందరికీ, బట్ చూసుకుని తిరగండి. చాలా చోట్ల వరదలు వస్తున్నాయి, చాలా డేంజర్గా ఉంది. వెళ్ళేటప్పుడు అందరినీ కనుక్కుని వెళ్ళండి. అలా అలాంటి చోట్లకి ఏ చోట్లకి వెళ్ళినా, మారేడుమల్లి కానీ అరకు కానీ ఇంకా వేరే ఏ చోట్లకి వెళ్ళినా అన్నీ కనుక్కుని వెళ్ళండి. కనుక్కోకుండా మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎవడో మళ్ళీ ఫ్రూట్స్ అమ్ముకుంటానికి వచ్చాడు అనమాట. నేను మాట్లాడిన అంత క్లారిటీగా మీకు వినపడదు, బ్యాక్గ్రౌండ్ సౌండ్ నాయిస్ వస్తూనే ఉంటుంది అనమాట. జనం వెళ్తానే ఉంటారు, ఇగో ఇలాగా ఏదో ఒక అనౌన్స్మెంట్ అవుతూనే ఉంటుంది. ఇగో ఈయనేమో గడ్డి అది పట్టుకెళ్తున్నాడు, ఆయన రోడ్ల మీద ఇలాగా ఏదో ఒకటి వెళ్తానే ఉంటాయండి. రీసెంట్గా మళ్ళీ మీకు కొత్తవి ఇంకా చాలా వ్లాగ్స్ చేస్తాను. ఇంకా చాలా మా చుట్టుపక్కల ఇంకా చాలా చెరువులు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వస్తాను. ఇంకా మేబీ నెక్స్ట్ మంత్ ఇంకా ఎంత కుదురుతుందో నేను చూస్తా. ఆగస్టులో మరి సీజన్ స్టార్ట్ అయిపోద్ది. సీజన్ స్టార్ట్ అయిపోతే నేను ఏదో ట్రై చేయడానికి చూస్తాను, ఏమన్నా వీడియోలు చేయడానికి చూస్తాను. ఒకవేళ కుదరకపోతే చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏఐ ద్వారా. వీడియోలు అయితే ఆగో, మీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. లేదంటే ఇవి ఉంటాయి కదా, నేను ఆల్రెడీ షూట్కి వెళ్తాను కదా, షూట్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ చేస్తాను. ఆ వీడియోలు తీసి షూట్లో ఎలా ఉన్నాయో అవి కూడా పోస్ట్ చేస్తాను అనమాట. అవి కూడా చూడండి. వీడియోలు అయితే ఆగో, సో అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్లు అన్నీ చేయండి అనమాట. ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్లు చేయండి ఛానల్ని. సో కంటెంట్ అయితే ఆగదు, మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో చూసి ఆనందించండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.